ఆంధ్రప్రదేశ్లో 5 ఎమ్మెల్సీ ఖాళీలు ఏర్పడబోతా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ ఎమ్మెల్యే కోటాలో 5గురు ఎమ్మెల్సీలను భర్తీ చేయబోతా ఉన్నారు. కూటమికి భారీ మెజార్టీ ఉంది కాబట్టి 5 స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉంది. ఇందులో 4 తెలుగుదేశం, 1 జనసేనకి ఖరారైపోయింది. జనసేన నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు ఎవరైతే ఉన్నారో నాగబాబుకి ఆ సీటు దాదాపుగా ఖరారైపోయింది. ఇక 4 సీట్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. ఆ 4 సీట్లు ఎవరికి కేటాయించాలి అనే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత తర్జన భర్జన పడుతున్నారు. ఆశావహులు చూస్తే 40 మంది ఉన్నారు. సీట్లు ఖాళీ మాత్రం 4 అయ్యాయి. ఆ యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు ఇలాంటి కీలక నేతలు, ఆ జంగా కృష్ణమూర్తి కానీ, ఆ ఉత్తరాంధ్ర నుంచి రామారావు, వీళ్ళ సీట్లన్నీ ఖాళీ అయిపోయాయి. అయితే ఈ సీట్లలో ఎవరికి మరలా టికెట్ ఇవ్వాలి, కొత్త వారికి ఎవరికి అవకాశం కల్పించాలి అనే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ కసరత్తు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం సీటు వదులుకున్న వర్మకి, కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమ, కర్నూలు ప్రాంతం నుంచి కేఈ ప్రభాకర్, ఇక యనమల రామకృష్ణుడికైతే మరో అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ కేడర్కి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. 43 సంవత్సరాలుగా ఈ నేత అనుభవించిన పదవి లేదు. పార్టీ అధికారం కోల్పోయినా కూడా పిఎస్సి చైర్మన్ పదవి పొందాడు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్సీ ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. ఇలాంటి మహానేతను మేపి 43 సంవత్సరాలు మేపారు. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. ఇప్పటికే యనమల రామకృష్ణుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తూ ఉంది. అతనికి మరోసారి ఎమ్మెల్సీ వచ్చే అవకాశం కూడా లేదు. ఆయన ప్లేస్లో పిఠాపురం వర్మకి దక్కే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమకి, కర్నూలు జిల్లా నుంచి కేఈ ప్రభాకర్తో పాటు ఉత్తరాంధ్రలో ఎవరైతే సిట్టింగ్ ఉన్నాడో ఆయనకే మరలా ఇవ్వాలని ఎమ్మెల్యేలంతా ఒక తీర్మానం చేశారట. అది కూడా ముఖ్యమంత్రికి చేరింది. ఇక నిన్న అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ సీట్ల కోసం దాదాపు 40 మంది ఆశావహులు చంద్రబాబు నాయుడు, లోకేష్ని కలిసేందుకు నానా బాధలు పడ్డారు. ఆడ 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. 3 సీట్లు దాదాపు ఖరారు అయిపోయి ఇంకొక సీటు ఖరారు చేయాల్సి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ నాయకులకి ఫోన్లు చేసి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంది. IVRS కాల్స్ అయితే గ్యారంటీగా నడుపుతారు. ఆ 4 ఎమ్మెల్సీ సీట్లు ఎవరికి దక్కబోతా ఉన్నాయనేది దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలు తెలుసుకుందాం.